హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బటర్ నాన్ చేసుకుందామని నేనైతే షాప్‌కెళ్ళి మైదా అయితే తీసుకొచ్చేసానండి. ఇకైతే ఫస్ట్ అయితే పెరుగైతే వేసుకుంటున్నాను. పెరుగు ఒక కప్పు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుంటే ఎందుకంటే పెరుగు వేసుకుంటారు, చాలా స్మూత్‌గా వస్తాయండి. అందుకని నేనైతే పెరుగు వేసుకుంటున్నానండి. ఒక కప్పు పెరుగు వేసుకున్నానండి. మీరు ఇంట్లో మీరు చేసుకున్న పెరుగైనా వేసుకోవచ్చు. లేకుంటే బయట నుంచి ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదండీ, అదైనా మనం వేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇకైతే నేనైతే ఒక కప్పు, ఒక పెద్ద కప్పేనండి. దాంతో నేనైతే మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి. ఇకైతే దాన్నైతే నేను బాగా మిక్స్ అయ్యేలా, పెరుగు ఇది మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుంటున్నానండి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి కదండి. వాటర్ కూడా మనం చూసుకుంటూ వేసుకోవాలి. మనం ఎలా అయితే చపాతీ పిండికి కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కూడా కలుపుకుంటున్నానండి. ఇకైతే చపాతీ పిండిలాగా ఇది వచ్చేసింది. దీన్నైతే నేనైతే పక్కన పెట్టేశాను. ఆయిల్ కూడా నేను వేసుకున్నాను. ఆ వీడియో కట్ అయిపోయిందండి, అందుకనే అంటున్నా. ఇకైతే బటర్ నాను కాజు పన్నీర్ కాంబినేషన్ బాగుంటుంది కదండి, అందుకని నేనైతే కాజు తెచ్చుకున్నాను, పన్నీర్ కూడా తెచ్చుకున్నానండి. పన్నీర్ అయితే మా ఆయన గారు కట్ చేస్తున్నారు. కట్ చేసి పక్కన పెట్టేశామండి. ఇకైతే దానికోసం మసాలా ముద్ద కావాలి కదండి, అందుకని నేనైతే ఆనియన్స్ అవి కోసుకుంటున్నానండి. ఆనియన్స్ అండ్ టమాటాస్, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదండి, మనం బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుంటానండి. అవి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, జ్యూస్లా వస్తుంది. అందుకని ఇదిగోండి ఇలాగైతే నేను వేసుకున్నాను. ఇదైతే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇకైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోనైతే ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి. మనం బటర్ నాన్ అన్నాం కదండి, అందుకు నేనైతే బటర్ కూడా వేస్తున్నానండి. బటర్ వేసుకుంటే కదండి బటర్ నాన్ అవుతుంది, అందుకు అండి. ఇకైతే కాజు అయితే వేసుకుంటున్నానండి. కొంచెం కాజు కూడా వేసుకున్నానండి. కాజు వేసుకొని ఇది పన్నీర్ కూడా వేసుకుంటున్నానండి. పన్నీర్ కూడా వేసుకొని అవైతే బాగా కలిపేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదండి ముందుగానే మిక్సీ పట్టుకున్నానని, ఆ మిశ్రమాన్ని కూడా అందులో అయితే వేసేసానండి. వేసేసి బాగా కలుపుకుంటానండి. కలుపుకొని అందులో అయితే కారం, ఉప్పు, మసాలాలు ఉంటాయి కదండి, చికెన్ మసాలా లేదంటే మన దగ్గర ఉండే ఏ మసాలా అయినా వాడుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇకైతే మా ఇంట్లో అయితే కరివేపాకు ఉంది, కొత్తిమీర లేదు, అందుకని నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను. మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఇకైతే ఇవైతే అయిపోయిందండి. ఆయిల్ బయటికి తేలేలాగా మనమైతే కలుపుకోవాలి. అప్పుడు టేస్ట్ అయితే మనకి హోటల్లో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముందర చెప్పాను కదండి కలుపుకున్నానని. మైదా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇది నాకు చూసి అంటే చాలా చాలా బాగా అనిపించిందండి. ఇక నేను దీంతో అయితే చూడండి ఎన్ని చేశానో. ఇక దాన్ని కుట్టి 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 ఆ పిండిని ఇక దాన్ని అయితే బాగా చేసుకున్నానండి. బాగా స్మూత్గా రావాలి కదండి, అందుకని అంత బాగా నేను కలుపుకుంటున్నానండి. అది బాగా కలుపుకున్నాక ఇకైతే ఉండలు చుట్టుకొని బటర్ నాన్ కోసం అయితే ఇలా నేను చేసుకుంటాను. నాకైతే ఇది ఫస్ట్ టైం అండి, నాకు రాదు. నేను చేస్తుంటే ఇక దానికైతే అంటుకుంటుందండి. చపాతీ కర్ర ఉంటుంది కదండి, దానికైతే అంటుకుంటుంది. అప్పుడు మా ఆయన గారు వచ్చారండి. ఇంకా నాకు రావట్లేదని చెప్తే తనైతే చేస్తానని చెప్పారండి. నేను చేసినప్పుడు చూసారా ఎట్లా వచ్చిందో. ఇక మా ఆయన గారు వచ్చి చేసేస్తున్నారండి. బటర్ నాన్కి ఎలాగేనంట చేసుకోవాలి ఇంతేనంట, నాకు కూడా తెలియదు. ఇకైతే దానిలోనైతే బటర్ వేసి ప్యాన్ మీద మేమైతే కాల్చుకుంటున్నామండి. బటర్ కొంచెం కొంచెం వేసుకొని కూర గిన్నెలో వేసుకున్నామండి. బటర్ వేసుకొని కాల్చుకుంటున్నాం. ఇవ్వండి ఇవైతే అయిపోయిందండి. ఇక దీన్ని ఎంత ఎంత స్మూత్గా వచ్చిందండి, చాలా చాలా బాగుంది. ఇక ఇంతేంటి వీడియో. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.